గోప్రోలో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి అయితే నాకైతే తెలియదు, అవి అయితే నేనైతే తెలుసుకోవాలా. సో గోప్రోలో బ్యాటరీలు అంటే అసలు చాలా టఫ్. ఇక్కడ మెమరీ కార్డ్ అయితే వేయాలా, ఇప్పుడైతే మెమరీ కార్డ్ అయితే లేదు. సో ఫస్ట్ అయితే అప్డేటే అడుగుతుంది, దీన్ని అప్డేట్ చేయాలా. క్లారిటీ అయితే బాగానే ఉంది కెమెరాది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను గోప్రో ఉన్నా కదా, సో ఆ గోప్రోలో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి అయితే నాకైతే తెలియదు, అవి అయితే నేనైతే తెలుసుకోవాలా. సో ఇప్పుడైతే గోప్రో అయితే తెచ్చి మీకైతే చూపిస్తాను, దాంట్లో అసలు ఏంది ఆ గోప్రో ఏంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి. అంటే నాకు కూడా పర్టికులర్గా అన్నీ తెలియదు, ఇప్పుడే నేను కూడా చూసుకుంటా మీకైతే చెప్తుంటా. ఏంటంటే నేను గోప్రోలో వీడియో చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేసామని కూడా, కాకపోతే ఏంటంటే దానికి ఒక మెమరీ కార్డు కావాలా. సో దాంట్లో నార్మల్గా మా ఇంట్లో ఉన్న మెమరీ కార్డ్ వేసి సెట్ అయితే లేదు, కొత్తది కొనుక్కొని రావాలా, కొత్తది కొనుక్కొని వచ్చి కొత్తది వేసి దాంట్లో అయితే వీడియో అయితే షూట్ చేయాలా. సో ఇవాళ అయితే ఆ మెమరీ కార్డ్ అయితే వేద్దాం అనుకున్నా. దాంట్లో అయితే బ్లాగ్ అయితే ఏం చేయలే, మెమరీ కార్డ్ దగ్గర దాంట్లో బ్లాగ్ చేసి ఫస్ట్ అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే వేసేయాలా. సో గోప్రోలో బ్యాటరీలు అంటే అసలు చాలా టఫ్. నార్మల్గా అది ఇట్లా వస్తలేదు ఓపెన్ చేయగానే, చూడండి చాలా ఇట్లా. ఫస్ట్ టైం నేనైతే చాలా ఇబ్బంది పడ్డా ఓపెన్ చేయడానికి, ఒక 2-3 టైమ్స్ ఇచ్చినాక అలవాటు అయితే అయిపోయింది. ఇక్కడ మెమరీ కార్డ్ అయితే వేయాలా, ఇప్పుడైతే మెమరీ కార్డ్ అయితే లేదు. సో వీడియో అయితే ఏంది అని నార్మల్గా ఆన్ చేసి ఒకసారి దాని ఫీచర్స్ అయితే చూస్తుంటా, నాకు కూడా ఏం తెలియదు. అయితే అయిపోయింది. సో 52% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే అప్డేటే అడుగుతుంది, దీన్ని అప్డేట్ చేయాలా. సో నేను నా వేరే ఫోన్ తీసుకొని దానికైతే ఫస్ట్ కనెక్ట్ చేసి తర్వాత మీకైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తా. ఫోన్లో కనెక్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు చూపిస్తా మీకు ఒక్కొక్క సెట్టింగ్ అయితే. యాక్చువల్లీ నిజంగా క్లారిటీ అయితే మస్తు అనిపిస్తుంది, చూడండి క్లారిటీ అయితే బాగానే ఉంది కెమెరాది. ఇంకా నార్మల్గా దీని వ్యూ చూడండి ఇంతే, ఒక్కోసారి దీంట్లో చూడండి వైడ్ యాంగిల్ మంచిగా అనిపిస్తుంది అంతే. సో ఇంకా దీంట్లో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, అవైతే ఒక్కొక్కటి అయితే చూడాలా. నాకు ఇట్లా ఒక ఫోన్తో పట్టుకొని చూపెట్టడానికి కొంచెం కష్టం అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు పవర్ బటన్ ఉంది కదా, దాన్ని ఇట్లా సింగిల్ ట్యాప్ చేస్తే చేంజ్ అవుతున్నాయి సెట్టింగ్స్ అయితే, మోడ్స్ అయితే. సో ఇప్పుడైతే ఫోటో దాంట్లో ఉంది, ఇప్పుడైతే టైం ల్యాప్స్, మళ్ళీ నార్మల్ వీడియో. చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది నాకు తెలిసి జూమ్ 1x జూమ్ అవ్వనుకుంటా, కాదు స్పీడ్, ఇది స్లో మోషన్. నార్మల్గా వీడియో తీసేటప్పుడు దీనికన్నా యూజ్ అవుతేమో. నిజంగా నాకైతే అసలు ఏం తెలియదు, అన్నీ మనం అయితే చూసి తీసుకోవాలా. ఇక్కడ కొన్ని మోడ్స్ ఉన్నాయి, కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవి కూడా నేను అయితే తెలుసుకోవాలా. ఇది నాకు తెలిసి ఇప్పటిదాకా మనం ఫోన్ కనెక్ట్ చేసినాం కదా, దాని గురించి కనెక్షన్ అది. ఇంకా ఇది ప్రిఫరెన్స్ సెట్టింగ్స్, దీంట్లో నార్మల్గా కొన్ని ఉన్నాయి, వాయిస్ కంట్రోల్, డిస్ప్లే, జనరల్, ఆఫ్ ఆన్, ఇవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే మెల్లగా సెట్ చేసి ఉండాలి ఇవన్నీ. నేను జస్ట్ నా దగ్గర గోప్రో 2 days అవుతుంది కదా, మెల్ల ఒక్కొక్కటి అయితే నేర్చుకుంటా, సెట్టింగ్స్ అయితే ఒక్కొక్కటి అయితే చూస్తుంటా. నాకు తెలిసి ఇప్పటికైతే ఇది టైం ల్యాప్స్లో ఉంది. నార్మల్గా వీడియో 2Kలో అయితే ఇప్పుడైతే షూట్ అయితే వేస్తుంది, ఒకసారి 4K అయితే సెట్ చేద్దాం. సో 1080 అయితే పెట్టిన, 1080లో అయితే షూట్ అయితే వేస్తాను నేను, నాకు 4K అయితే అవసరం లేదు. 1080లో అయితే షూట్ అయితే వేస్తా. కొంచెం డిఫరెన్స్ అవుతుందిలే 2Kకి 1080కి, దీంట్లో కొంచెం వైడ్ వస్తుంది. ఇంకా చూసారా, ఇంకా అట్లా చాలా మోడ్స్ ఉన్నాయి, నాకైతే ఏం తెలియదు. ఫస్ట్ టైంలో అయితే ఒక గోప్రో ఉన్నా కాబట్టి దాని గురించి ఏం తెలియదు, ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నేర్చుకుని మీకైతే చెప్తుంటా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంత. అందరికీ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.